హాయ్ అండి, నివన్య కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ బెల్లంతో రవ్వ లడ్డు అండి. చాలా బాగుంటుందండి. షుగర్ కంటే బెల్లంతో చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఎలా చేశానంటే, ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలండి. ఏ స్వీట్ చేయాలన్నా ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి కదా అండి. అలాగనే ఇలా డ్రై ఫ్రూట్స్ బాదం, కాజు, కిస్మిస్, దోసపప్పు, మీ దగ్గర ఇంకే డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసి వేయించుకోండి. డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. ఎందుకంటే అన్నీ ఫ్రై చేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు వరకు నేను ఇక్కడ బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. అదే అండి సూజీ రవ్వ తీసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టద్దండి, త్వరగా కలర్ చేంజ్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత దాన్ని కూడా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. అదే కడాయిలో 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 3/4 కప్పు వరకు బెల్లం తీసుకొని 1/2 కప్పు వరకు వాటర్ తీసుకోండి. ఇలా బెల్లాన్ని కరిగించాలండి. చూడండి, బెల్లం అంతా కరిగి పాకం ఏ విధంగా రావాలనేది చూడండి. పాకం ఎలా రావాలంటే బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనం కొంచెం గరిటెలోకి తీసుకొని మనం ఇట్లా 2 చేతులతోనే అంటుకొని చూడాలండి. అప్పుడు తీగ పాకం రావాలండి. అంతకంటే ఎక్కువ వస్తే లడ్డూలు గట్టిగా అయిపోతాయండి. తీగ పాకం వచ్చాక అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ, డ్రై ఫ్రూట్స్, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని దీన్ని మొత్తాన్ని కలుపుకోవాలండి. కొద్దిగా వేడి మీద ఉన్నప్పుడే కలుపుకోవాలి, ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేయొద్దండి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అలా అని ఎక్కువసేపు కూడా కలపొద్దండి. తొందరగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాస్త చల్లారేంత వరకు వెయిట్ చేసిన తర్వాత ఇలా లడ్డూలు చుట్టుకోవాలండి. లడ్డూలు చాలా బాగా వస్తాయండి. ఎటువంటి డౌట్ లేకుండా లడ్డూలు వస్తాయి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మీరు చేసిన లడ్డూలు ఎలా వచ్చాయో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను చేసిన లడ్డూలు కానీ ఇంకా వేరే వీడియోస్ కానీ మీరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్.